నేపాల్ను తగలబెడుతున్న కేపీ శర్మ ఓలీ తప్పుడు నిర్ణయాలు. ప్రధాని రాజీనామాతో హిమాలయ రాజ్యంలో రాజకీయ సంక్షోభం. కేపీ శర్మ ఓలీ అధికార మదమే నేపాల్ పరిస్థితులకు కారణమా? 2022 జూలై 14 ద్వీపదేశం శ్రీలంకలో ప్రజాందోళనలో భీకర రూపు దాల్చిన రోజు. ఆ దేశంలో జరిగిన అవినీతే తమ ఆకలి కేకలకు కారణమని నమ్మిన లంకేయులు నాటి రాజపక్సే ప్రభుత్వంపై తిరగబడ్డారు. చివరకు ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. 2024 ఆగస్టు 5 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పౌరులు చేపట్టిన నిరసనలో హింసాత్మకంగా మారాయి. అణచివేత ప్రయత్నాలు వర్కౌట్ కాక హసీనా కూడా అవమానకర రీతిలో దేశం విడిచిపెట్టక తప్పలేదు. ఈ రెండు ఘటనలు ఒక్కటే స్పష్టం చేశాయి: పాలకులు గీత దాటితే దేశం దాటే వరకు ప్రజలు ఊరుకోరని. కానీ ఈ రెండు దేశాల పరిస్థితుల నుంచి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏం నేర్చుకోలేదు. అధికారం శాశ్వతం అనుకున్నాడు. దేశ ప్రజలు తాను చెప్పినట్లే నడుచుకోవాలనుకున్నాడు. అందుకే తమ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి కూడా నియంతృత్వ నిర్ణయాలు తీసుకున్నాడు. రిజల్ట్ ఇది. ఇక్కడ తగలబడుతోంది సాధారణ భవనం కాదు, దేశాన్ని నడిపించే పార్లమెంట్ బిల్డింగ్. కేపీ శర్మ ఓలీ సర్కార్పై నేపాల్ ప్రజల్లో ఏ రేంజ్లో వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. తగలబడుతోంది పార్లమెంట్ భవనం ఒక్కటి మాత్రమే కాదు, నేపాల్ సుప్రీంకోర్టు మొదలు సాధారణ పరిపాలనా కార్యాలయాల వరకు ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ ఆస్తులని ఆందోళనకారులు విడిచిపెట్టడం లేదు. సింపుల్గా చెప్పాలంటే నేపాల్ రాజకీయ చరిత్రలో ఇదొక అత్యంత తీవ్రస్థాయి ప్రజా పోరాటంగా నిలిచిపోయింది. ఈ ఆందోళన నేపథ్యంలో అనేక మంది మంత్రులు హెలికాప్టర్ల ద్వారా పరారీ అయ్యారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయక తప్పలేదు. కానీ ఈ రేంజ్లో ప్రజలు తిరగబడేంతగా శర్మ సర్కార్ చేసిన సరిదిద్దుకోలేని తప్పులేంటి? కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 3 రోజుల క్రితం ఫేస్బుక్, ఎక్స్తో పాటు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. ఆ సంస్థలు సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ నిర్ణయంపై యువత రోడ్డెక్కింది. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ఏకంగా నేపాల్ పార్లమెంట్ ప్రాంగణంలోకి జొరపడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ అల్లర్లతో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. చివరకు కేపీ ప్రభుత్వం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చివరికి తన పదవికి రాజీనామా చేసి మిలిటరీ హెలికాప్టర్లో వెళ్లిపోయారు కేపీ ఓలీ శర్మ. అచ్చంగా గతేడాది బంగ్లాదేశ్లో హసీనా చేసినట్లే. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల విషయంలో ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు కథ ఇక్కడే ఉంది. 2008 వరకు నేపాల్ రాచరిక పాలనలో ఉండేది. రాచరిక పాలనపై జనం తిరగబట్టడంతో లౌకిక గణతంత్ర రాజ్యమైంది. రాచరిక పాలన అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడితే తమ తలరాతలు మారిపోతాయని నేపాలీలు నమ్మారు. కానీ ఈ 17 ఏళ్లలో జరిగింది వేరు. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుంది. అవినీతి అర్రులు జాచి విచ్చలవిడిగా పెరిగింది. ఆర్థిక రంగం కుదేలైంది. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా సర్కార్ అవినీతిని ఎండగట్టడం స్టార్ట్ చేశారు. దీంతో ఆ సోషల్ మీడియా వేదికలే లేకుండా చేయాలనుకుంది సర్కార్. అనాలోచితంగా సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. ప్రభుత్వ అవినీతిని నిలదీయటానికి యువతకున్న ఏకైక ఆప్షన్ కూడా లేకుండా చేసింది. దీంతో వేల మంది యువత ఒక్కసారే రోడ్డుపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని కకావికలం చేసి పారేసింది. నిజానికి సోషల్ మీడియా ఉద్యమాలతో ప్రభుత్వానికి జరిగే నష్టం ఏదీ లేదు.
కానీ యువతకు ఉన్న ఆ ఒక్క ఆప్షన్ కూడా లేకుండా చేయటమే కేపీ ఓలీ సర్కార్ పతనాన్ని శాసించింది. చేతిలో సెల్ ఫోన్లతో గడపడానికి అలవాటు పడిన యువత పిడికిళ్లు బిగించడానికి కారణం కేపీ ఓలీ తీసుకున్న నియంతృత్వ నిర్ణయాలే. యువత జీవితాల్లో భాగమైపోయిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ జోలికి కేపీ శర్మ ప్రభుత్వం కనుక వెళ్ళి ఉండకపోయి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. కానీ మనల్నెవడు అడుగుతాడనే అహంకారం, అధికార మదంతో ప్రభుత్వం ఆ పని చేసింది, చివరకు అనుభవిస్తోంది. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో జరిగింది కూడా ఇదే. అధికారం శాశ్వతం అనే భ్రమపడిన పాలకులు ఏ దేశంలో అయినా జరగబోయేది ఇదే.